కానీ మరి సార్ మీరు 35 పాటలు రాశారు, పైగా రామ్ గోపాల్ వర్మ గారు ఏమి ఆషామాషి చిన్న స్థాయి డైరెక్టర్ కాడు, నేషనల్ లెవెల్లో షేక్ చేస్తున్న డైరెక్టరు. అలాంటి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ పాటల వైపు ఎందుకు వెళ్ళలేదు సార్? అది నాకు చాలా టీడియస్ అనిపించింది, చాలా చాలా కష్టం అనిపించింది. అంటే నెంబర్ ఆఫ్ డేస్ నాకు ఎక్కువ పట్టేసేది. నేను ఒక పాట రాయడానికి కనీసం నాకు 3-4 డేస్ పట్టేది, 5 డేస్, అప్పుడప్పుడు 1 వీక్. ఆ స్ట్రగుల్ అయ్యేవాడిని. అప్పుడు నేను స్లోగా ఎప్పుడైతే కథలు రాయడం నేను స్టార్ట్ చేశానో, పాట రాయడం కన్నా మనకి స్టోరీ రాయడం చాలా ఈజీ అనిపించింది. సో కథలకి ఎక్కువ గిరాకీ ఉంది. అవును, ఒక పాట రాస్తే ఎంత ఇస్తారు? ఏమిస్తారు? సో దాని బదులు దానికి ఎక్కువ శ్రమ పెట్టాలని అనిపించింది. అందుకని స్లోగా దానివైపు నేను తగ్గించేసుకున్నాను ఇంట్రెస్ట్. అండ్ తర్వాత నాకు మళ్ళీ కోర్ స్ట్రెంత్ మళ్ళీ అర్థమైంది. నా కోర్ స్ట్రెంత్ డైలాగ్ అని, నా కోర్ స్ట్రెంత్ స్క్రీన్ ప్లే అని. సో అలాగే ఓకే, ఇది అందులో మళ్ళీ రైటింగ్లో కూడా మన స్ట్రెంత్లు కొన్ని ఉంటాయి. అవునండి, అవును. అవి అర్థం చేసుకోవడంలో అలాగ మనం ఆ న్యూక్లియర్ వైపు మనం ప్రయాణించాలి. ఆ న్యూక్లియస్ పాయింట్ దగ్గర రీచ్ అవ్వాలి. అదే రీచ్ అవ్వాలి, దెన్ వెళ్ళిపోవటం, అదే డెస్టినేషన్. ఎగ్జాక్ట్లీ. ఏం సార్ రైటింగ్లో కూడా ఇప్పుడు మీకు కథ రాయొచ్చు, మాట రాయొచ్చు, పాట రాయొచ్చు, స్క్రీన్ ప్లే రాయొచ్చు, చాలా రాయొచ్చు కదా. అవును కదా. సో దాంట్లో కూడా మళ్ళీ మన స్ట్రెంత్ ఏంటి అది తెలుసుకోవడానికి కొంత టైం పట్టింది. ఓకే, డైలాగ్స్ మన స్ట్రెంత్, స్క్రీన్ ప్లే కథని అందంగా ఎలా చెప్పాలి అది మన స్ట్రెంత్. ఇలాగ తెలుసుకుంటూ మనల్ని మనం ఏమంటారు ఎవాల్వ్ అవుతూ ఉంటాం కదా. అవునండి, ఇట్స్ అన్ ఎవల్యూషన్. అవును. రైటర్గా మన ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత కూడా మనకే ఇప్పుడు ఈవెన్ యాక్టర్స్ కూడా వాళ్ళు ముందు సినిమాలకి ఇప్పుడు సినిమాలకి మెచ్యూరిటీ లెవెల్ చూస్తే పెర్ఫార్మెన్స్ ఇదేంటి అప్పుడు చాలా ఇమెచ్యూర్ చేశారనిపిస్తుంది. ఎందుకంటే దే ఎవాల్వ్ దెమ్సెల్వ్స్. అవును. అలాగా నన్ను నేను తెలుసుకుంటూ, నన్ను నేను శోధించుకుంటూ, మిమ్మల్ని మీరు రీచ్ అయ్యారు లాస్ట్, అలా రీసెర్చ్ చేసుకుంటూ మనల్ని మనం రీచ్ అవ్వడమే సక్సెస్. అంతే కదా సార్. ఇప్పుడు నార్మల్గా మీరు అందరితోని పెద్ద హీరోలు అందరికీ చేశారు, వర్క్ చేశారు. మీరు రాసిన డైలాగులు కానీ లేకపోతే మీరు రాసిన వర్క్లు కానీ ఎవరికి బాగా సూట్ అయ్యి హిట్లు అవ్వడం వేరే అండి, ఇవన్నీ హిట్లే. బట్ మీరు పర్సనల్గా కనుక ఇఫ్ యూ టేక్ ఎ కాల్, నాకు వాళ్ళతో బ్రహ్మాండంగా సూట్ అయిందండి కాంబినేషన్ అంటే ఎవరితో చెప్తారు సార్? అంటే నాకు బిగినింగ్ స్టేజ్లో నాకు రవితేజ్కి బాగా, అంటే ఓహో నేను తన స్టైల్కి బాగా అడాప్ట్ అయ్యే రైటర్ని నేను అనిపించింది నాకు. అంటే రవికి ఏంటో ఒక స్టైల్ ఉంటుంది, ఒక క్యాజువల్ హీరోయిజం. అది క్యాజువల్ హీరోయిజం. తను పట్టి చెప్పడు, చాలా క్యాజువల్గా ఫ్లో, ఈజీ, చాలా కొలోక్యల్ హీరోయిజం. కొలోక్యల్ హీరోయిజం దానికి నా రైటింగ్ బాగా సూట్ అయ్యేది అనిపించింది బిగినింగ్. అందుకనే ఎక్కువ ఫిలిమ్స్ తనక రాశాను. అవునండి. నాకు తెలిసి లాస్ట్ ఫిలిం వాజ్ బలుపు డైలాగ్. సో బలుపు వరకు, బలుపు కానీ అమ్మా నాన్న తమిళమే కానీ తర్వాత చాలా రాశారు తనకి, డాన్ సీను ఇవన్నీ. సో తనకి బాగా నా రైటింగ్ తనకు సూట్ అవుతుంది ఓకే అని నాకు అనిపించింది. ఆ తర్వాత యాజ్ ఐ మూవ్డ్ ఆన్, ఎన్టీఆర్కి ఆ హీరోయిజం ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్. ఎన్టీఆర్కి రాయడం అన్నది ఒక ఛాలెంజ్ లాగా నేను ఫీల్ అయ్యేవాడిని. ఎందుకండి? ఎందుకంటే తనకున్న ఆ మాస్ బేస్ ఎక్కువ కదా. మాస్ బేస్ ఎక్కువ. ఆ మాస్ బేస్లో వాళ్ళతోటి విజిల్ వేయించుకోవాలంటే ఈ క్యాజువల్ రైటింగ్ పనికిరాదు. అతను కొంచెం కన్వెన్షనల్గా ఉంటుంది, అదే కొంత బల్లగుద్దినట్టు చెప్పాలి డైలాగ్స్. అవి నేను సాంబా నుంచి స్లోగా తనకి, అందుకనే తనకి 4 ఫిలిమ్స్ రాశా. అలాగే తనకు ఒక స్టోరీ డిజైన్ చేయాలనిపించి అప్పుడు నేను అదుర్సు స్టోరీ, దానికి కథా మాటలు నేనే. అవునండి. సో తను ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని. కానీ అది అల్టిమేట్ సార్, అల్టిమేట్. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఆయన చెప్పుకోవాలంటే ఆయన అభిమానులు కానీ మనలాంటి జనరల్ ఆడియన్స్ కానీ మాలాంటి అల్టిమేట్ ఫిల్మ్ అది నిజంగా. ఇప్పుడు వినాయక్ కానీ వినాయక్కి తర్వాత వాళ్ళిద్దరూ చాలా బ్లైండ్గా నమ్మారు. అవును. అండ్ ఆ టైంలో ఏంటంటే, అండ్ తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి ఆ క్యారెక్టర్ని తను తప్ప ఎవరు క్యారీ చేయలేరు, ఎవరు చేయలేరు. ఇంపాసిబుల్. ఇప్పుడు ఆ వాక్ శుద్ధి కూడా తనకు ఉంది,
ఆ బ్రాహ్మణీకం అన్నీ మొత్తం బాగా everything. పలికించాడు. తను ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసేసాడు. చేసేసి ఆ చారి అన్న క్యారెక్టర్ని తను క్యారీ చేసిన విధానం ఇప్పటికీ అమెరికాకి వెళ్ళిన ఇక్కడికి వెళ్ళినా చాలామంది సార్ మళ్ళీ ఎప్పుడు అదర్స్ 2 ఎప్పుడు ఇప్పటికి అడుగుతుంటారు. మరి అది ఆలోచించలేదు సార్ మీరు అదృష్టం. ఎట్ని ఆలోచించా ఈసారి తను అమెరికా వెళ్ళాలి, ఒక వ్రతం పెళ్ళి ఒప్పుకుని వెళ్తాడు అమెరికాకి ఒకటి అనుకున్నారా? వీళ్ళిద్దరు బట్టును చారీ కలిసి మళ్ళీ అమెరికా వెళ్తారు. ఓకే. వీళ్ళిద్దరు అక్కడికి వాళ్ళకి ఏం జరుగుతుంది, అక్కడ వీడి ఫస్ట్ టైం అమెరికా, వీడికి ఏం తెలియదు, ఫ్లైటే ఫస్ట్ టైము. ఏంటండి గురువుగారు చల్లగా ఉందండి ఇక్కడ, వాతావరణం చల్లగాను, ఎటు మనుషులు తెల్లగా ఉన్నారేంటి అని అని వాతావరణం చల్లంగా మనుషులు తెల్లగా అని ఇలాగ అమాయకంగా ఉంటూ అక్కడ ఒక ప్రాబ్లంలో పడుతూ అక్కడ అనే ఒక మాఫియా ఎదిగా బ్రదర్ మాఫియాలో ఉన్నాడు కదా. అవును. సో ఇవన్నీ అనుకుంటూ ఒక తయారు చేసాం. ఓకే. అయితే ఇప్పుడు తారక్ తను ఆస్కార్ స్థాయికి ఎదిగాడు. ఓకే. బట్ అయినా కూడా తను దిగి చేయాలంటాను నేను ఇది. ఇప్పుడు యాక్టర్ కంటూ ఆర్టిస్ట్ అత స్థాయి పెరగచ్చు. అంటే 1000 కోట్లు సంపాదించవచ్చు, 10,000 కోట్లు సంపాదించవచ్చు, కానీ స్టిల్ చెప్పులు కుట్టోడు క్యారెక్టర్ వేయచ్చు, ఇంకా బ్రాహ్మణ క్యారెక్టర్ వేయచ్చు. ఆర్టిస్ట్ కంటూ ఎటు స్థాయి ఉండదు. ఏ స్థాయి అన్నా అతను దిగి చేయగలరు, చెయ్యాలి రియల్ యాక్టర్ అని. యాక్చువల్గా మీరు చెప్పిన లైన్ కూడా చాలా బాగుంది. తనకి మంచి రిలీఫ్ ఇప్పుడు అలాంటి కథ చేయడం ఒక రిలీఫ్. మంచి యాక్షన్ ప్యాక్డ్ అవి చేస్తుంటాడు కదా తను. ఇప్పుడు ఇలాంటిది చేస్తే కనుక చాలా మంచి ఆడియన్స్ కరెక్ట్ చేయాలి. అంటే అతని నుంచి చాలామంది తారక్ మళ్ళీ ఇది చేయాలని కోరుకుంటున్నారు. తను ఒక ఫుల్ లెంత్ కామెడీ చేయాలి. ఎందుకంటే మనకి ఎలాగో డబుల్ యాక్షన్ ఉంది, యాక్షన్కి దీనికి ఫైట్స్కి. ఇంకోటి ఉన్నాడు ఎలాగో, వాడి కోసమే వస్తాడు యాక్చువల్గా, అది ట్విస్ట్ అనమాట. ఓకే. సో ఇలాగా దానికి ఉన్నాడు కాబట్టి తను మళ్ళీ 100% ఆ చారి క్యారెక్టర్ని వదలకూడదు. ఎందుకంటే మీకు ఎలాగైతే ఇప్పుడు జేమ్స్ బాండ్ అన్నది అది ఆ ఫ్రాంచైజ్ ఎంత పాపులర్ వాళ్ళకి, మనకి తెలుగులో నాకు తెలిసి చారీ బట్టు ఈ కాంబినేషన్ ఎన్టీఆర్ లారెల్ అండ్ హార్డీ లాగా ఎక్స్ట్రాడనరీ కాంబినేషన్, చాలా గొప్ప కాంబినేషన్. నాకు తెలిసి ఇది కనుక మళ్ళీ ఇప్పుడు ఆ కాంబినేషన్ రిపీట్ చేస్తే ఇప్పుడున్న ప్రజెంట్ ఈ మల్టీప్లెక్స్ ఓటీటీ ఈ బిజినెస్ పెరిగిన ట్రెండ్కి కనీసం ఇది 500 crores చేస్తుంది. 500 crores మినిమం విత్ యాక్షన్. అదుర్స్ 2 అదుర్స్ అమెరికాలో అదుర్స్ బాగుంది. ఐ డ్రీమ్ లో పెట్టారు టైటిల్ మీరు. వెరీ నైస్. ఐ డ్రీమ్ అదే అమెరికాలో అదుర్స్ అని టైటిల్ కాదు. మరి ఇప్పుడు చేస్తే వినాయక్ చేతి చేయింపిస్తారు సార్ ఇది. వినాయక్ 100%. అంటే వీళ్ళకి ఏంటంటే స్పాన్ పెరిగిపోయి మనం మీద బడ్జెట్లు పెరిగిపోయాయి. సో కాబట్టి పెద్ద స్క్రిప్ట్లు చేయాలి అనే థాట్లో ఉన్నారు హీరోస్. అది రాంగ్ అంటాను నేను. ఓకే, చేయాలి, డెఫినెట్ చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని గ్రౌండ్ మీద ఉండి కూడా చేయాలి. గ్రౌండ్ రియాలిటీస్ లో కూడా ఉండి చేయాలి. ఇప్పుడు ఆయన ఉన్నారు ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్. ఆయన సూపర్ స్టార్డమ్లో ఉన్నప్పుడు బడిపంతుల సినిమా చేసేయండి. అవును, సూపర్ స్టార్డమ్, మామూలు స్టార్ కాదు. అప్పుడు బడిపంతులు ఒక తాత తన పిల్లలు వాళ్ళ చేత రిజెక్ట్ చేయబడి తర్వాత మావారి మంచితనం సినిమా చేశారు ఆయన. సీనియర్ ఎన్టీఆర్ మావారి మంచితనం అని వెరీ నార్మల్ మేలుకొల్పని. ఆయన కొన్ని సినిమాలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్ అది హిట్ అయ్యాయా ఫ్లాప్ అయ్యాయా అని పక్కన పెడితే, బట్ ఈ టుక్ అప్ దోస్ క్యారెక్టర్స్, ఆ బేస్ క్యారెక్టర్స్ని వదలకుండా ఆయన దానవీర సూర్కర్ణులు అవన్నీ చేయడం అదొక ఎత్తు అయితే, ఈ ప్రయాణం కూడా అతను మానేలేదండి. అంటే ఒక సినిమా కనుక ఆడియన్స్కి వాళ్ళ మనసుకి ఎక్కితే, ఈవెన్ అదుర్స్ 2 కూడా
ఇది 500 crores 600 crores కలెక్ట్ చేయడం చాలా ఈజీ. అవునండి, మీరు చెప్పిన ఫార్ములా ప్రకారం అయితే అంత పెద్ద కష్టమైన విషయం కాదు అది. అంటే ఆ స్పాన్ ఉండే ఫిల్మ్స్ తీసుకుంటేనే కలెక్ట్ చేస్తాయి అనే ఒక మిత్తులో వీళ్ళు ఉన్నారు ఆర్టిస్టులు అని నా ఫీలింగ్. హీరోలు అవసరం లేదు. ఇప్పుడు కాంతారాకి ఏ స్పాన్ ఉంది? ఏం లేదండి. ఎక్కడ జరిగిన కదా అది? ఒక గూడెం, ఒక గిరిజన ప్రాంతం, ఒక అడవి, ఇదేగా. అవును, మరి అది కూడా అంత కలెక్ట్ చేసిందిగా. మామూలు కలెక్షన్ కాదు అసలు, అది ఒక పెద్ద మైల్ స్టోన్, ఒక ల్యాండ్ మార్క్ అయిపోయి, అది ఒక్క కన్నడకే కదా అన్ని లాంగ్వేజెస్కి ల్యాండ్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు RRR లేదంటే బాహుబలి లాగా అంత సెట్స్, ఫారెన్ యాక్టర్స్, ఫారెన్ స్టంట్ మాస్టర్స్ ఇవేం లేరుగా దానికి. కాంతారాలో ఎవరున్నారండి? ఇట్స్ అన్ ఇండైజినస్ ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ, ఇండైజినస్. కరెక్ట్. మన ఓన్ దానికి తను కూడా ఇలాంటి కూడా చేస్తుండాలి ప్యారలల్ కానీ నా ఫీలింగ్. తను ఎందుకంటే ఇవాళకి మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, నానమ్మలకి, వాళ్ళకి ఆ క్యారెక్టర్ ఇష్టం. అయ్యో, అదర్స్లో సార్ ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ క్యారెక్టర్ సార్ అది. అందరూ చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి సార్ పెద్దవాళ్ళ దగ్గర వరకు అందరూ, ఆల్ సెక్షన్స్, ఆల్ ఏజెస్. అవును, ఆల్ ఏజెస్. నిన్న ఎస్టర్డే వన్ ముస్లిం ఫ్రెండ్ వాస్ టెల్లింగ్ మీ అని తను చెప్తున్నాడు, అసలు అదుర్స్లోనే అసలు ప్రీస్ట్ క్యారెక్టర్ అండి జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశాడు సార్ అని చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ మతం వేరు, వాళ్ళ క్యారెక్టర్ కాదు అది, వాడికి ఏ రకంగా సంబంధం లేదు కదా అది. బట్ దే ఆర్ అడ్మైరింగ్ దట్ క్యారెక్టర్ అండ్ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్ దట్ పర్టికులర్లీ. చాలా బ్లాస్టింగ్ పెర్ఫార్మెన్స్ కదా జూనియర్. అది లేకపోతే ఇప్పుడు బ్రహ్మానందం తను తప్ప చేయలేడు, ఎవరు చేయలేరు. అంటే ఎవరు చేయలేరు తను తప్పితేనని తనే ప్రూవ్ చేసుకున్నాడు. ఆ గెటప్ ఏంటి అసలు? అది ఎవరు వేయగలరంటే ఏ హీరో? ఒక గ్లామరస్ హీరో, ఓ డ్యాన్సులు చేసే హీరో, ఆ పంచకట్టు పిలకది పెట్టి ఏ హీరో చేయడం చేసే ధైర్యం కూడా, ఆ సాహసం చేయరు. ఎందుకు లేనిపోని రిస్క్ తను చేస్తాడు. మరి ఇప్పుడు మీ ఐడియా వెళ్ళిందా జూనియర్ ఎన్టీఆర్ వరకు? అంటే మేము అప్పుడు అనుకున్నాము. తర్వాత ఇక తన ప్రయాణం ఇప్పుడు RRR కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇలాగ ప్రయాణంలో తన స్కేల్ పెరిగిపోయింది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఆ స్కేల్కి వెళ్ళి కూడా చేయొచ్చు అంటున్నాను. ఓకే, అమెరికాలో అదూర్స్ అన్నది ఆ స్కేల్ కూడా వెళ్ళి చేయొచ్చు అన్నది నా అభిప్రాయం. ఇట్ మేబీ సూన్ ఇట్ విల్ మెటీరియలైజ్. లెట్స్ వెయిట్, లెట్స్ హోప్ అండి, లెట్స్ హోప్.